ప్రియ సహోదరులారా, ఈ దినము శుక్రవారము జనవరి 23వ తారీఖున ఆశీర్వదించుటకు అభిషేకింపబడిన వారు హాని చేయుటకు కాదు. మరి యొక్క అంశమును ధ్యానించుదాము. అనాయింటెడ్ టు బ్లెస్, నాట్ టు హార్మ్. దేవుడు మనలను అభిషేకించినప్పుడు అది మన గొప్పతనం చూపించటానికి కాదు, ఇతరుల జీవితాలలో ఆశీర్వాదముగా మారటానికి. అభిషేకం అంటే అధికారం అని కాదు. అభిషేకం అంటే బాధ్యత. బలంగా ఉండటానికి కాదు, బలహీనులను బలపరచటానికి. దేవుడు మనకిచ్చిన వరాలు మనం ఇతరులను గాయపరచటానికి కాదు, వారి గాయాలను మాన్పటానికి. యేసు అభిషేకింపబడినప్పటికీ ఆయన చేతుల్లో ఆయుధం లేదు, కరుణ ఉంది. నోటి నుంచి శాపం రాలేదు, క్షమ వచ్చింది. హృదయంలో ద్వేషం లేదు, ప్రేమ ప్రవహించింది. మరి మనం ఆత్మపరిశీలన చేసుకుందాము. మన మాటలు ఎలా ఉన్నాయి? అవి హృదయాలను నిర్మిస్తున్నాయా లేదా కూల్చేస్తున్నాయా? మన అధికారము, మన స్థానము, మన సేవ ఇవి గాయపరుస్తున్నాయా లేదా గాయాలను మానుపుతూ ఉన్నాయా? మరి అభిషేకం అంటే ఇతరుల మీద గెలవటం కాదు, ఇతరుల హృదయాలను గెలుచుకోవటం. అభిషేకం అంటే ఇతరుల హృదయాలను గెలుచుకోవటమే, ఇతరుల మీద గెలవటం కాదు. మరి ఈరోజు మనకు అందిస్తున్నటువంటి జీవన సందేశమును ఒకసారి ఆలకించుదాము. మనము అభిషేకింపబడింది శాపించటానికి కాదు, శపించటానికి కాదు, ఆశీర్వదించటానికి, విమర్శించటానికి కాదు, ప్రార్థించటానికి, విడగొట్టడానికి కాదు, కలపటానికి, గాయపరచటానికి కాదు, స్వస్థపరచటానికి. మరి దేవుని అభిషేకం ఉన్న చోట ప్రేమ తప్ప మరేమీ ప్రవహించకూడదు. మరి రోజు మనం 12 మంది శిష్యులను ప్రభువుని ఎన్నుకోవటాన్ని చూస్తూ ఉన్నాం కాబట్టి మనల్ని కూడా ప్రభువుకు సమర్పించుకుంటూ ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, నీవు మాకిచ్చిన అభిషేకాన్ని అహంకారంగా కాకుండా ఆశీర్వాదంగా జీవించేందుకు మాకు కృపను దయచేయము. మా మాటల ద్వారా, మా చేతుల ద్వారా నీ ప్రేమను ప్రవహింపచేయము. ఆమేన్.